మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు, పులిహోరలో పులి లేనట్టు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం లేదు. అవునా కదా? అవుననుకున్నా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టుర్రే. రీల్స్లలో ఎక్కువ ఉంది, రియాలిటీలో తక్కువ ఉంది. నాయన దండం పెడితే జనాలకి వచ్చి చూడు, మా బిడ్డలు ఎట్లా గోసలు పడుతుర్రు, మా బిడ్డలు ఎట్లా ఏడుస్తుర్రో రియాలిటీకి వచ్చి చూడు. అవునా కదా? అందుకే ఎవరు కావాలంటారు జనాలు? సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా. హలో, ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు దయచేసి కేటీఆర్ రాబోతున్నారు. మీరు అందరు కూడా మీ పేర్లు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి దయచేసి కిందికి పోయి ముందు వరుసలో కూర్చోవాలి. దయచేసి ఇది రైతుల సభ, ఇది రైతు ప్రతినిధులు ఉండే సభ. మన పేర్లు లేకుండా వచ్చి మీరు చేయి పైన కూర్చుంటే ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభలు ఎక్కడ కూర్చోవాలి? దయచేసి లేవండి, లేకపోతే పోలీసు వాళ్ళు లేపుతారు. మనం మర్యాద లేస్తే మన మర్యాద ఉండదు, లేదంటే పోలీసు వాళ్ళు లేపితే మన మర్యాద ఉండదు. కాబట్టి దయచేసి మీరు లేవాలి. దయచేసి దయచేసి లేచి ముందు చైర్లో మీకు విఐపి చైర్లు ఉన్నాయి, విఐపి దాంట్లో కూర్చోండి. దయచేసి లేవండి. రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్ మాత్రం రెండో రోజులో ఉండాలి. వెనుక అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్నారు. వారు అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రెస్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ప్రెస్ మిత్రులందరూ ప్రెస్ జోన్లో పోవాలి. ఆ మొదటి 2 రోజుల్లో ఎవరైతే కార్యకర్తలు కూర్చున్నారో వాళ్ళు వెంటనే వెకేట్ చేయాల్సిందో పోతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఎవరు రావాలంటారు? నిన్న కూడా ఒక వీడియో చూసిన ఒక రైతు అన్న అంటున్నాడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే రైతు రాజు లెక్క ఉన్నాడు. కేసీఆర్ అన్నా నువ్వు ఏడున్నావని అడుగుతురా. అందుకే అంటున్నాం, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా. ఒక్కసారి కేసీఆర్ సార్ మళ్ళా రావాలనుకున్న వాళ్ళందరూ పిడికిలి పైకి వెతురు. ఒకసారి అందరూ మీ కండువాలన్నీ పైన ఉండాలి. రెడీ 1 2 3 4. సారే పెద్ద సారే మళ్ళా సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే కావాలంటున్నాయే తెలంగాణ జిల్లలల్లా. ఇటున్న ఒక్కసారి మీ కండువాలన్నీ ఎత్తాలి. మీరు ఎత్తుతారా వాళ్ళు వెళ్తారా చూద్దాం. రెడీయా? ఇటున్న ఒక్కసారి మీ కండువాలన్నీ ఎత్తాలి. మీరు ఎత్తుతారా వాళ్ళు వెళ్తారా చూద్దాం. రెడీయా? సారే పెద్ద సారే మళ్ళా సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే కావాలంటున్నాయే తెలంగాణ జిల్లలల్లా. ఇటున్న అంటున్నారే ఉన్నారా? కండువాలేవి ప్రత్యేక రాష్ట్రం తెచ్చినాడు, పండగల్లో పల్లెకిచ్చినాడు, జనమంతా మెచ్చేటి ఒక్కటే పేరు జనమ బిడ్డ మన కేసీఆర్. సారు కావాలాజా? సారే పెద్ద సారే మళ్ళా సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే కావాలంటున్నాయే తెలంగాణ జిల్లలల్లా. అందుకే అంటున్నాం, కొట్లాడు కొత్త ఏం కాదు మనకి. తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. మనకు గాని, కేసీఆర్ బాబు గాని, రామన్న గాని కొట్లాట ఏం కొత్త కాదు. అవునా కాదా? అందుకే అంటున్నాం, నడవరా నా కొడుకా నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట, నడవరా నడుగు ఎంతర పలికిన బాట కోరు తెలంగాణ బాట.
నదికి నడుమ గీత గీసిరన్నా మోసపోతివన్న అరి కోసగడితివన్నా తలాపున వారుతాంది గోదారి మనసేను మనసెలు కాయడారి రైతన్నా నీ బతుకు అమాసా పాలకులు చూస్తాండ్రు తమాషా రైతుల కోసం రామన్న నిలబడడానికి ఇలా మన ముందుకు వస్తున్నాడు. రైతుల విలువ తెలిసిన నాయకుడు కేసీఆర్ బాబు మన తోడున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మధుప్రియ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలపాల్సిందిగా కోరు